హలో ఫ్రెండ్స్, ప్రపంచ దేశాలతో ఇండియా రిలేషన్షిప్. ఇండిపెండెంట్ ఇండియా ఎలా ఎవరితో ఎటువంటి కనెక్షన్స్ ఏర్పరచుకుందో కన్సైజ్గా 4 ఎపిసోడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందామని చెప్పాను కదా. ఇప్పుడు ఈ సెకండ్ ఎపిసోడ్ చూడండి. ఫస్ట్ ఎపిసోడ్ చూడని వాళ్ళు ఆ వీడియో కూడా చూస్తే మీకు సీక్వెన్స్లో క్లియర్గా అర్థమవుతుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వస్తే ఎపిసోడ్ 2 1962 to 1991 పరాజయం నుండి ఆధిపత్యం వరకు. మన దేశం శాంతి కొరకు పాటుపడుతుంటే నమ్మక ద్రోహం ఎదురైంది. దాని నుంచి కోలుకొని ధైర్యంగా ముందడుగు వేసింది. ఇండియా వాజ్ హ్యూమిలియేటెడ్ బై చైనా. అవర్ ఆర్మీ బీటన్, అవర్ లీడర్స్ షేకన్, అవర్ కాన్ఫిడెన్స్ షాటర్డ్. ప్రపంచం మొత్తం ఇండియాని ఒక బలహీన దేశంగా చూసింది. అమెరికా, చైనా, పాకిస్తాన్కి వెన్నుదన్నుగా నిలిచాయి. కానీ ఇండియా వెనుకడుగు వేయలేదు. రానున్న 30 సంవత్సరాల్లో 2 యుద్ధాలు, బంగ్లాదేశ్ క్రియేషన్, టెస్టింగ్ ఏ న్యూక్లియర్ బాంబ్, ఇంకా మన దేశం తన శక్తి సామర్థ్యాలని ప్రపంచానికి తెలిసేలా చేసింది. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ హౌ ఇండియా రోజ్ అగైన్. ఓటమి నుండి ఆధిక్యత దాకా. నమస్కారం, దిస్ ఈజ్ డాక్టర్ జీకే అండ్ యు ఆర్ వాచింగ్ డాక్టర్ జీకే టాక్స్, where medicine meets morals and facts meet faith. (1962) యుద్ధం మిగిల్చిన ఓటమి నెహ్రూని తీవ్రంగా కృంగతీసింది. లేటర్ 1964లో ఆయన హార్ట్ అటాక్తో కన్నుమూశారు. A simple, humble man stepped in. Lal Bahadur Shastri became the next PM of India. ఇదే అదనుగా 1965లో పాకిస్తాన్ సైన్యం జమ్మూ కాశ్మీర్ను ఆక్రమించుకోవడానికి గొరిల్లా ఆపరేషన్ ప్రారంభించింది. దానికి ఆపరేషన్ జిబ్రాల్టార్ అనే పేరు పెట్టారు. కానీ ఆపరేషన్ జిబ్రాల్టార్ పూర్తిగా విఫలమైంది. ఇండియా స్టన్ ద వరల్డ్. పంజాబ్లోని అసలుత్తర్లో జరిగిన ట్యాంక్ బ్యాటిల్లో మన ఇండియన్ సోల్జర్స్ ఫ్లడెడ్ షుగర్ కేన్ ఫీల్డ్స్ అండ్ ట్రాప్డ్ ఓవర్ 100 US మేడ్ ప్యాటర్న్ ట్యాంక్స్. ఈ యుద్ధంలో పాకిస్తాన్కి భారీ నష్టం వాటిల్లింది. వార్ ఎండెడ్ ఇన్ ఎ స్టేల్మేట్ బట్ విత్ ఎ క్లియర్ మెసేజ్. ఈవెన్ విత్ అమెరికాస్ వెపన్స్ బిహైండ్ పాకిస్తాన్, ఇండియా ఎదిరించి నిలవగలిగింది. శాస్త్రి గేవ్ ఇండియా కాన్ఫిడెన్స్ అగైన్. కానీ టాష్కెంట్లో పీస్ సైన్ చేసిన కొన్ని గంటల్లోనే హీ డైడ్ మిస్టీరియస్లీ. ఒక హీరో చాప్టర్ అలా అర్ధాంతరంగా ముగిసిపోయింది. దెన్ కేమ్ ఇందిరా గాంధీ, ద నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. క్రిటిక్స్ తనని గూంగి గుడియా, ఒక డంప్ డాల్ అని మాక్ చేశారు. బట్ హిస్టరీ హ్యాడ్ అదర్ ప్లాన్స్. 1971 ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్, వెన్ ఇట్ ఫాట్ ఫర్ లిబరేషన్, అక్కడ జెనోసైడ్ స్టార్ట్ అయింది. వెస్ట్ పాకిస్తానీ ఆర్మీ విలేజెస్ని బర్న్ చేసింది. ల్యాక్స్ ఆఫ్ విమెన్ వెర్ టార్చర్డ్. మిలియన్స్ ఆఫ్ రెఫ్యూజీస్ ఫ్లడెడ్ ఇంటూ ఇండియా. భారతదేశంపై శరణార్థుల భారం పెరిగింది. దాంతో ఈ సమస్యను పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కానీ అమెరికా, చైనా 2 పాకిస్తాన్కి మద్దతుగా నిలిచాయి. యు నో ద రీజన్. ఇండియా స్టూడ్ అలోన్. ఇలాంటి సమయంలో మన ఇందిరమ్మ మాస్టర్ స్ట్రోక్ వేసింది. ఇండో సోవియట్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ సైన్ చేసింది. 20 years వరకు మాస్కో నుంచి గ్యారంటీడ్ సపోర్ట్ వచ్చింది. మన వెనుక ఇక్కడి నుంచి USSR అనే ధైర్యం ఉంది. ఎ సింగిల్ మూవ్ ఇండియన్ ఫారిన్ పాలసీని పూర్తిగా మార్చేసింది. USSR మన క్లోజెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. వెస్ట్ పాకిస్తాన్ అటు ఈస్ట్ పాకిస్తాన్తో ఫైట్ చేస్తూనే వాళ్ళకి ఇండియా సపోర్ట్ చేస్తుందనే కోపంతో ఇండియన్ ఎయిర్ఫీల్డ్స్పై పాక్ అటాక్ చేసింది. దాంతో ఇందిరాగాంధీ డైరెక్ట్గా వార్ డిక్లేర్ చేశారు. జస్ట్ 13 daysలో ఇండియన్ ఆర్మీ ముక్తి బహినీ అంటే ఈస్ట్ పాకిస్తాన్ ఫ్రీడమ్ ఫైటర్స్తో కలిసి ఫైట్ చేసి ఢాకాని సరౌండ్ చేశారు. 93,000 పాకిస్తానీ సోల్జర్స్ సరెండర్ అయ్యారు. బ్రాండ్ న్యూ కంట్రీ బంగ్లాదేశ్ పుట్టింది. ఇండియా హిస్టరీని తిరగరాసింది. ఇందిరాగాంధీని చెడుని అంతం చేసే దుర్గామాతగా కొనియాడారు. ఈ విక్టరీ ఇచ్చిన తృప్తితో ఇందిరాగాంధీ ఏమరపాటుకి గురి కాలేదు. షీ వాంటెడ్ ఇండియా టు బీ సెక్యూర్ ఫర్ ఎవర్. 1974 May 18 పోఖ్రాన్ డెజర్ట్లో ఇండియా ఫస్ట్ న్యూక్లియర్ డివైస్ టెస్ట్ చేసింది, స్మైలింగ్ బుద్ధ. ప్రపంచానికి ఇదో షాక్. అమెరికా గాట్ ఫ్యూరియస్. కానీ ఇండియా విత్ ఆల్ క్లారిటీ వరల్డ్కి ఒక మెసేజ్ ఇచ్చింది, వీ విల్ నెవర్ బీ బులీడ్ అగైన్. కానీ పవర్ అనేది 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. ఇండియాకి ఎదురు దెబ్బ తప్పలేదు. ఇన్ 1980s
there was a turning point in Indian foreign policy due to the intervention in Sri Lankan conflict. సింహళీయులు అధికంగా ఉన్న శ్రీలంక ప్రభుత్వం తమిళులపై వివక్ష చూపింది. ఇది తమిళ ప్రజల మధ్య అసంతృప్తిని పెంచింది. శ్రీలంక అంతర్యుద్ధంలో ఇండియా కొన్ని డొమెస్టిక్ ప్రెషర్స్ వల్ల జోక్యం చేసుకుంది. మొదట్లో ఇండియా శ్రీలంక మీద ప్రెషర్ పెట్టడానికి అక్కడి తమిళ్ మిలిటెంట్స్కి సపోర్ట్ ఇచ్చింది. కానీ తరువాత పరిస్థితులు చక్కపరచడం కోసం రాజీవ్ గాంధీ కాలంలో ఇండియా శ్రీలంకన్ గవర్నమెంట్తో అగ్రిమెంట్ సైన్ చేసింది. కానీ ఎల్టీటీఈ మిలిటెంట్స్ ఆయుధాల అప్పగింతకి ఒప్పుకోకుండా ఇండియాకి ఎదురు తిరిగారు. దాంతో ఇటు మన సోల్జర్స్ ప్రాణాలు కోల్పోయారు, అటు శ్రీలంకతో రిలేషన్స్ దెబ్బతిన్నాయి. దిస్ వాస్ వన్ ఆఫ్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫారిన్ పాలసీ మిస్కాల్కులేషన్స్, లీవింగ్ నో ఫ్రెండ్స్ అండ్ ఓన్లీ స్కార్స్. అదే కాలంలో మనకి మరో దగ్గర మాల్దీవ్స్లో కూడా పెద్ద ఇష్యూ వచ్చింది. 1988లో అక్కడ ఒక మిలిటరీ కూప్ జరిగి టెర్రరిస్ట్ ప్రెసిడెంట్ని గద్దె దించాలని ట్రై చేశారు. అప్పుడే మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మన ఇండియాని హెల్ప్ అడిగారు. వెంటనే రాజీవ్ గాంధీ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. మన పారా కమాండోస్ ఆర్మీ ప్లేన్స్లో కేవలం కొన్ని గంటల్లో అక్కడికి వెళ్ళి ఆ కూప్ని పూర్తిగా క్రష్ చేశారు, ప్రెసిడెంట్ని రక్షించారు. ఈ ఆపరేషన్ని ఆపరేషన్ క్యాక్టస్ అని అంటారు. దీనివల్ల ఒకవైపు శ్రీలంకలో మనం తప్పు స్టెప్ వేసినట్టు కనిపించినా మరోవైపు మాల్దీవ్స్లో మాత్రం మనం ప్రాపర్ రీజనల్ పవర్లా యాక్ట్ చేసి ఒక రాత్రిలో ఒక దేశాన్ని కాపాడిన హీరోస్లా నిలిచాము. ఆన్ 21st May 1991, Rajiv Gandhi was assassinated by the LTTE suicide bomber. At the same time, Indian economy collapse అయింది. Foreign reserves were so low, we had to pledge gold to survive. Independence తర్వాత darkest economic moment ఇది. But from the darkness, a new India would emerge through reforms, liberalization and new global strategy. That's the story of episode 3. ఈ 30 years transformation చూస్తే a lot of learning. అమెరికా వెపన్స్ ఉన్నాయని పాకిస్తాన్ ఓవర్ కాన్ఫిడెన్స్ని మనం బ్రేక్ చేశాం. సూపర్ పవర్స్ని అవుట్ప్లే చేసి బంగ్లాదేశ్ని క్రియేట్ చేశాం. న్యూక్లియర్ క్లబ్లోకి ఎంటర్ అయ్యాం. శ్రీలంక ఎపిసోడ్లో మిస్కాల్కులేషన్ వల్ల లెసన్స్ నేర్చుకున్నాం. మాల్దీవ్స్ ఆపరేషన్ క్యాక్టస్తో మన స్ట్రెంగ్త్ నిరూపించుకున్నాం. రైట్ ఫ్రెండ్షిప్ రైట్ టైంలో బిల్డ్ చేయడం ఇంపార్టెంట్. ఇతిహాస కనెక్షన్. ద మహాభారత ఎపిక్ డీటెయిల్స్ స్ట్రాటజిక్ డెసిషన్స్ ఇంక్లూడింగ్ knowing your opponents, managing your resources and careful preparation. The success of Pandavas was due to their strategic leadership and strong team spirit. The story emphasizes the necessity of building strong alliances to achieve victory. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు యుద్ధానికి ముందే అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించి పెట్టుకున్నాడు. యుద్ధానికి ముందు స్ట్రెంగ్త్ పెంచుకోవాలి, అలయన్సెస్ గ్యాదర్ చేయాలి, అప్పుడే విజయం సాధించగలుగుతాము. పాండవులు శల్య, ద్రుపద, పాంచల లాంటి alliesని తయారు చేసుకొని యుద్ధం చేశారు. ఎగ్జాక్ట్లీ అదేవిధంగా ఇండియా ముందడుగు వేసింది. 1971లో సోవియట్తో అలయన్స్ చేసి రైట్ టైంలో పవర్ యూస్ చేసి బంగ్లాదేశ్ క్రియేట్ చేసింది. 1974లో ఇండియా చేసిన న్యూక్లియర్ టెస్ట్ పాశుపత అస్త్రం లాంటిదే, ఒక డిటరెంట్, ఒక అష్యూరెన్స్. దిస్ వాజ్ అవర్ జర్నీ ఫ్రమ్ 1962 to 1991. హ్యూమిలియేషన్ నుంచి న్యూక్లియర్ పవర్ వరకు, బిట్రేయల్ నుంచి ట్రస్టెడ్ అలయన్సెస్ వరకు, ఓవర్ రీచ్ నుంచి హార్డ్ లెసన్స్ వరకు. నెక్స్ట్ ఎపిసోడ్లో 1991 తర్వాత ఇండియాస్ జర్నీ ఆఫ్ రీఇన్వెన్షన్, ఇట్స్ న్యూ అలయన్సెస్ అన్నీ తెలుసుకుందాము. ఎపిసోడ్ 3 మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. నేను డాక్టర్ జీకే, ఇది డాక్టర్ జీకే టాక్స్. మళ్ళీ కలుద్దాం ఎపిసోడ్ 3లో.